గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ నిమజ్జనాలు సజావుగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ, హైడ్రా, ట్రాఫిక్, రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్&బి ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణను ఏర్పాటు చేసింది. నిమజ్జనాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాఫీగా సాగే విధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా ఏదైతే వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే అయితే నగరంలో ఏదైతే ఎక్కడెక్కడైతే వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనాలు జరుగుతాయి అక్కడ కూడా చెరువులకు సంబంధించి కూడా అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. చూడొచ్చు, మనం ప్రస్తుతం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పటికే అయితే 3 రోజుల నుంచే ఏదైతే వినాయక చవితి రోజు నుంచి 3 రోజుల తర్వాత కూడా అయితే నిమజ్జనాలు అయితే ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. హుస్సేన్ సాగర్ దగ్గర ఇప్పటికే క్రేన్లను కూడా సిద్ధం చేసింది నిమజ్జనానికి సంబంధించి. అయితే నిన్నటి నుంచే వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, పర్యాటక, ఆర్&బి అన్ని శాఖల సమన్వయంతో అయితే ఈ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి ఏదైతే 11వ రోజు జరిగే నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి పోలీస్ విభాగం, అదేవిధంగా హైడ్రా, జీహెచ్ఎంసీ శాఖలతో అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అయితే దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈసారి దాదాపు 2 లక్షలకు పైగా విగ్రహాలు అయితే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులలో నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హుస్సేన్ సాగర్, సరూర్ నగర్, ఐడియల్ చెరువు, సప్పిలిగూడ చెరువు, అదేవిధంగా సున్నం చెరువు లాంటి పెద్ద పెద్ద చెరువుల్లో మొత్తం 20 ప్రధాన చెరువుల్లో అయితే నిమజ్జనం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరువుల్లో పర్యావరణానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే చిన్న చిన్న వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనం చేసేందుకు దాదాపు 74 కృత్రిమ నిమజ్జన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా బేబీ పాండ్స్, అదేవిధంగా చిన్న చిన్న కుంటలతో, అదేవిధంగా మట్టి కుంటలతో సంబంధించి కూడా చిన్న చిన్న కుంట దాదాపు 74 కృత్రిమ చెరువులను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా దాదాపు అయితే ఏదైతే చివరి రోజు ముఖ్యంగా గణేష్ నవరాత్రి ముగింపు సందర్భంగా అయితే భారీ యాత్ర ఉండనుంది. ఆ యాత్రకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే గణేష్ నవరాత్రుల శోభాయాత్ర అయితే సాగనుందో అక్కడ దాదాపు 10,288 గుంతలను కూడా పూర్తి చేశారు. అయితే ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రస్తుతం చాలా ప్రాంతాలు అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు కూడా చాలా గుంతలు పడి ఉన్నాయి. కాబట్టి ఏదైతే నిమజ్జన శోభాయాత్ర జరుగుతుందో అక్కడ మొత్తం కూడా ఆ రోడ్లకు సంబంధించి కూడా మొత్తం పూర్తి చేసింది. రోడ్లకు మరమ్మతులు కూడా చేసింది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు మాత్రం తావేయకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ కర్ణన్ అన్ని శాఖలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అయితే ఇప్పటికే ఎక్కడెక్కడైతే నిమజ్జనాలు జరుగుతాయో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా డిఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతే చూడొచ్చు, మనం ప్రస్తుతం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం వినాయక నిమజ్జనాలు జరిగే ప్రాంతం చుట్టూ కూడా ఏదైతే కంచెలు ఏర్పాటు చేశారు, మొత్తం ఎవరైతే సాగర్లోకి దిగకుండా మొత్తం సిబ్బంది మాత్రమే వినాయకుని అయితే సాగర్లోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంది. వచ్చే భక్తులు మాత్రం బయటనే ఉండాలి అని వాళ్ళకు మొత్తం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావేయకుండా మొత్తం కంచెలు కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేకంగా 9 పడవలు, 16 డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజయితగాలను అయితే జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచింది. మొత్తం 839 కిలోమీటర్లు గ్రేటర్ వ్యాప్తంగా కూడా 839 కిలోమీటర్లు ఊరేగింపు ఉంటనుంది. ఆ ఊరేగింపు ప్రాంతాల్లో ఏదైతే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తరలి వస్తాయి కాబట్టి మొత్తం పెద్ద పెద్ద చెట్ల కూడా కొమ్మలు కూడా అయితే తొలగింపు పనులు అయితే పూర్తయ్యాయి. దాదాపు 160 గణేష్ యాక్షన్ టీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 14,486 మంది సిబ్బంది అయితే ఈ నిమజ్జనానికి అయితే 3 షిఫ్టులలో కలిసి నిరంతరాయంగా వారి యొక్క విధులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఏదైతే ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో మహాగణపతి నిమజ్జనం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంటే చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రసాదాలు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి చెత్త కూడా ఎక్కువగా పడుంది. కాబట్టి దాదాపు 2,000 మంది స్వీపర్లు అయితే ఈ చెత్త సేకరణకు ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల ట్రాష్ బ్యాగులు కూడా ఇక్కడ పంపిణీ చేశారు. మొత్తం ఇక్కడ దాదాపు మినీ టిప్పర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది జీహెచ్ఎంసీ. 125 జేసీబీలు, అదేవిధంగా 309 మొబైల్ టైలర్స్ కూడా అందుబాటులో ఉందంటారు. మొత్తం 56,180 లైటింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే రాత్రిపూట నిమజ్జనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మొత్తం అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. అదేవిధంగా లైటింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇక్కడ చాలా మంది భక్తులు లక్షలాది అయితే చివరి రోజు అయితే నిమజ్జనం ఖైరతాబాద్ నిమజ్జనప్పుడు మాత్రం దాదాపు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే చూడొచ్చు. ఇప్పటికీ నిమజ్జనాల సందడి కోలాహలం మొదలైంది. చివరి రోజు నిమజ్జనానికి మాత్రం
పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం పోలీసు విభాగంతో పాటు అన్ని అధికార యంత్రాంగం మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే గస్తీ కాస్తుంది. ముఖ్యంగా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 1,00,000 విగ్రహాలకు పైగా నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ అన్ని ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అరుణ్, HM TV, హైదరాబాద్.